హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండాలా? లేకపోతే వాకవే చేసేయాలా? దాని గురించి నేను తీయబోతున్నాను. గైడెన్స్ తీయబోతున్నాను. మీరు ఈ 3 ఫైల్స్‌లో ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. కలర్స్ కూడా పెట్టాను. మీరు ఈ కలర్స్‌ని చూస్ చేసుకోండి. కలర్స్ ఏదైతే పెట్టానో ఆ కలర్స్‌లో ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ 3 ఫైల్స్‌ని తీక్షణంగా చూసి మీ కళ్ళు ఏ కలర్ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతుందో ఆ కలర్‌ని చూజ్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్స్ ఉంటే మీ పర్సన్ నేమ్స్‌ని 3 టైమ్స్ తలుచుకొని మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్స్ లేవు, ఒకవేళ లేవు అంటే మాత్రం మీ పర్సన్‌ని మీరు తలుచుకొని మీరు ఈ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు నాకు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? వాకవే చేసేయాలా? గైడెన్స్ ఇవ్వండి అని మీరు మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని కూడా అలా అలా కూడా ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా తీసుకోండి. అలా మీరు ఈ 3 ఫైల్స్‌లో ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను 10 సెకండ్స్ టైమ్ ఇచ్చేస్తున్నాను. మీరు ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. నేను 2 ఫైల్స్ పక్కన పెడతాను. మీరు కలర్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. కనిపిస్తున్నాయి. కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే. నేను మళ్ళీ 4 కార్డ్స్ తీస్తాను. ఓకే. ఓకే అండి. నేను ఫస్ట్ సిట్యుయేషన్ చెప్తాను. తర్వాత గైడెన్స్ అనేది చెప్తాననమాట. ఫస్ట్ మీరు మీ మీ పర్సన్ ఫస్ట్‌లో మీతో చాలా బాగున్నారు. మీరు కూడా తనతో సంతోషంగా ఉన్నారు. కానీ రిలేషన్‌షిప్ అనేది ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోయింది. మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి రిలేషన్‌షిప్‌లో. ఒక హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ కావాలి నాకు మళ్ళీ మీతోటి. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి నాకు మీతో. మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ మనకి వస్తుందనమాట. అందుకని మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉండటం, డిప్రెషన్‌లోకి వెళ్ళటం, మద్యం లాంటి అలవాట్లుంటే మద్యం తాగటం, లేదంటే సిగరెట్స్ అలవాటుంటే సిగరెట్లు తాగటం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం. మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉండటం, తలనొప్పిగా ఉండటం అండ్ 4 వైపుల నుంచి ప్రాబ్లమ్స్ చుట్టేస్తున్నాయి. ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ వస్తాయని గతంలో ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసాను. ఇప్పుడు సమస్య అలాగే ఉంది. కానీ మీ దగ్గరికి మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. కానీ మీరు ఇగ్నోర్ చేస్తారేమోనని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఇగ్నోర్ చేసేస్తారేమో, మీరు పట్టించుకోరేమో అని ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుందనమాట నాకు. ఎందుకంటే గతంలో వాళ్ళు మీ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసారు కాబట్టి, ఇప్పుడు మీరు కూడా
తనకి ఇంతకు ముందులాగా తనని పట్టించుకోవట్లేదు. నీకు అవసరం లేకపోతే నాకు అవసరం లేదు ఈ రిలేషన్షిప్, నాకు అక్కర్లేదు అనే ఫీలింగ్లో మీరు కనిపిస్తున్నారనమాట. అందుకని ఇగ్నోర్ చేసేస్తారేమో. ఒకవేళ నేను ఒక ఛాన్స్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తే మీరు ఇగ్నోర్ చేస్తారేమో. ఒకవేళ మళ్ళీ నేను ఈ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఏది ఏమైనా సరే మళ్ళీ రిలేషన్షిప్ని మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్ళాలి. గతంలో నేను మోసం చేశాను కరెక్టే, కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది. కానీ మీరు ఇగ్నోర్ చేస్తారేమోనని భయపడుతున్నారనమాట ఇక్కడ. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచన కూడా చేస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఈ పర్సన్ తప్పితే ఇంకొక పర్సన్ నాకు అవసరం లేదు, మీరు చాలా డెడికేటెడ్గా ఈ పర్సన్తోనే ఉండాలి, లైఫ్ లాంగ్ అనేది ఈ పర్సన్తోనే ఉండాలి, ఇంకా నాకు వేరే ఎవరు అవసరం లేదు అని మీరు గతంలో మీరు వీళ్ళకి చెప్పుండొచ్చు, లేకపోతే మీ మనసులో భావన వాళ్ళకి తెలుసుండొచ్చు. మీరు అలాంటి పర్సన్ అనమాట. లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్లో ఉండాలి, మీరు నాతోనే ఉండాలి, ఈ రిలేషన్షిప్ నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని అనిపిస్తుంది నాకు అని మీరు గతంలో మీ పర్సన్కి చెప్పినట్టుగా కనిపిస్తుంది. మీకు ఈ రిలేషన్షిప్ మీకు ఈ రిలేషన్షిప్ అంటే ఇష్టం ఉంది అని తెలుసు, మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తెలుసు వాళ్ళకి మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉందని మీ పర్సన్కి తెలుసు అన్నమాట. అందుకని ఒక ఛాన్స్ తీసుకొని మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని కానివ్వండి, లేదా తన ఫీలింగ్స్ ఎమోషన్స్ మీకు చెప్పాలని కానీ అనిపిస్తుంది. కానీ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని వీళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఇలా ఉంది. మీకు గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి, గైడెన్స్ ఏంటో చూద్దాం. దుర్గమ్మ తల్లి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేకపోతే వాకవే చేసేయాలా, గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వాకవే చేసేయాలా, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఓకే, క్లియర్గా క్లారిటీగా చూపించండి. అరే హార్ట్స్ ఎగిరెగిరి పడుతున్నాయి. ఓకే, తీస్తాను గైడెన్స్ అనేది. మీరైతే చాలా బాధ అనుభవిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు కూడా ఇష్టం ఉంది కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారు. మీరు అలా ఉండకండి. మీ రిలేషన్షిప్లో మళ్ళీ రీబౌత్ అవుతుంది, అంటే మళ్ళీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ మొదలవుతుంది. మీరు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ రిలేషన్షిప్ మీకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ పర్సన్కి మీరు పదే పదే గుర్తొస్తున్నారు అని దుర్గమ్మ తల్లి చెప్తున్నారనమాట. మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు పదే పదే, అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీకు ఒక ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు రిలేషన్షిప్లో మాత్రం ఉండొచ్చు. 100%లో 70-80% మీ రిలేషన్షిప్ వెయిట్ చేయొచ్చు, మీ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు అనమాట. మీరు వెయిట్ చేస్తే మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి వచ్చి మీతో ప్రపోజ్ చేసి మీతో మళ్ళీ సంతోషంగా ఉంటారు. మీరైతే బాధపడద్దు అని దుర్గమ్మ తల్లి చెప్తుంది. నిలబెట్టుకుంటారు, ప్రపోజ్ చేస్తారు, ఒక ఛాన్స్ ఖచ్చితంగా తీసుకుంటారు.
ఓకే, పాజిటివ్గా వచ్చింది మీకు. మీరైతే ఈ రిలేషన్షిప్లో వెయిట్ చేయొచ్చు. ఇది అందరికీ వర్తిస్తుంది. యూట్యూబ్ అనేది అందరూ చూస్తూ ఉంటారు కదా. నేను చెప్పింది ఎంతవరకే కరెక్ట్ అనే దానికి మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ మీ ఫీలింగ్స్, ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఫైల్ వాళ్ళకి మాత్రం పాజిటివ్గానే వచ్చింది. మీరైతే వెయిట్ చేయండి. మీకు ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు 100లో 80 చెప్పానుగా, 70-80% మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులని ఒప్పించి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు మ్యారేజ్ అన్మ్యారీడ్ వాళ్ళకైతే మాత్రం వీళ్ళు ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకోవటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పడం, అలాంటివి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా, 2 కేటగిరీస్ వాళ్ళకి చెప్పాను. ఇలా ఉంది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. సెకండ్ ఫైల్ వాళ్ళకి చూద్దాం. ఇది అనుకుంటా మీరు కలర్ గుర్తు పెట్టుకున్నారు కదా. నేను సెకండ్ ఫైల్ ఇదే నేను తీస్తున్నాను. ఓకే, కలర్ ఇది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అండ్ నా ఛానల్లో వీడియోస్ ఇంకా ఉన్నాయి. మీరు వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేశాను. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ అనేది చేయగలుగుతాను అనమాట నేను. ఓకే, ఫస్ట్ దీనికి కూడా సిచ్యువేషన్ చెప్తాను, తర్వాత గైడెన్స్ అనేది తీస్తాను అనమాట. ఓకేనా. మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు. మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ రిలేషన్షిప్ అనేది నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒప్పుకోరేమో. మీరు వాకవే మూడ్లో ఉన్నారు. మీరు పట్టించుకోరు. నన్ను ఈ రిలేషన్షిప్లో పట్టించుకోవట్లేదు. మీ దగ్గరికి వస్తే మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. నువ్వు కావాలని ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసావు. థర్డ్ పర్సన్ ఉన్నారనే కదా నన్ను వదిలేసి థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయావు. ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయావు. ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది. మీ పర్సన్ మీరు ప్రశ్నిస్తారని ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది. మీరు పట్టించుకోవట్లేదు. వాకవే మూడ్లో ఉన్నారు కదా, మీరు పట్టించుకోవట్లేదు ఈ రిలేషన్షిప్ని. కాల్స్ అయినా కానివ్వండి, మెసేజ్ అయినా కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి, మీరు అన్నిట్లో బ్లాక్ చేసేసారు తనని. పట్టించుకోవట్లేదు, అసలు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. అందుకని ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. ఇంకా ఇందులో కొంచెం కూడా ఏమీ మిగలలేదు, ఏమీ లేదు అసలు. నేను ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. నా చేతులారా నేనే చేసేసుకున్నాను. ఈ రిలేషన్షిప్ని నేను చేసేసాను. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రిలేషన్షిప్ ఇంతకు ముందులా లేదు. ఇంతకుముందు మీరు వాళ్ళ వెంట పడేవాళ్ళు కదా, నాకు ఒక అవకాశం ఇవ్వు, నన్ను ప్రేమించు, నాతో రిలేషన్షిప్ అనేది నా రిలేషన్షిప్లో నువ్వు ఉండు, నాతోనే ఉండు, మన ఇద్దరం ఉంటే చాలు అన్నట్టుగా మీరు వాళ్ళని బతిమలాడుకోవటం అలా చేశారు కదా. అది ఇప్పుడు అలా లేదు. మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అలా మీరు ఉండట్లేదు. నీ తిప్పలు నువ్వు పడు, నా తిప్పలు నేను పడతాను, నా పని నేను చేసుకుంటాను, నా ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, నా వర్క్ నేను చేసుకుంటాను, మిమ్మల్ని అయితే కొంచెం కూడా పట్టించుకోను అనే ఇదిలో ప్రజెంట్ మీరు అనే ఇదిలో ఉన్నారనమాట. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా మళ్ళీ రిలేషన్షిప్లో అని అనిపిస్తుంది.
చాలా బాధపడుతూ ఈ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందామా, నాకైతే మళ్ళీ నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ని. మీరు ప్రశ్నిస్తారు, మీరు వాకవే మూడ్లో ఉన్నారు అనే ఆలోచనలో మీరు ఇగ్నోర్ చేసేస్తారు ఈ రిలేషన్షిప్ని అనే ఆలోచనలో ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. ఫీలింగ్స్ మీ పర్సన్ చెప్తున్నారంటే నాకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి చెప్పట్లేదండి. మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్తున్నాను అనమాట. కార్డ్స్లో అలా కనిపిస్తున్నాయి నాకు. అండ్ మీరంటే తనకి చాలా ఇష్టం ఉంది. ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో అప్పటి నుంచి మీ పర్సన్కి మీరంటే ఇష్టం అనేది మొదలైందనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉండుండొచ్చు. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే సపరేట్గా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్, ఒకవేళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ మదర్, అలా కూడా తీసుకోండి ఇక్కడ. కానీ 4 వైపులా ప్రాబ్లమ్స్ వస్తాయనే కదా నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. నాకు ఫ్యామిలీ ఉంది, ఏం చేయాలి? 2 విషయాల మధ్య జగిలవుతున్నాను. పోనీ మీ దగ్గరికి ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు పట్టించుకునే ఇదిలో మీరు లేరు. మీరు పట్టించుకోరు, నన్ను ఇగ్నోర్ చేసేస్తారు. మీరు నన్ను పట్టించుకునే అవకాశం లేదు. గతంలో నేను మీకు న్యాయం చేయలేదు ఈ రిలేషన్షిప్లో. నాకు ఇప్పుడు చేయాలనిపిస్తుంది నాకు న్యాయం మీకు. నాకు చాలా బాధగా ఉంది ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. మీరు చూస్తే ఇగ్నోర్ చేసే ఆలోచనలో ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వాకవే చేయాలా అనేది దాని గురించి నేను కార్డ్స్ తీస్తాను. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వాకవే చేయాలా, సెకండ్ ఫైల్ వాళ్ళకి ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వాకవే చేయాలా చూపించమ్మా. దుర్గమ్మ తల్లి క్లియర్గా క్లారిటీగా చూపించు. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వాకవే చేయాలా క్లియర్గా క్లారిటీగా చూపించు. 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే, ఓకేనండి. మీరైతే వాకవే చేసేయండి. ఓకే, మీరైతే నమ్మకాలు అయితే పెట్టుకోవద్దు ఈ రిలేషన్షిప్లో. మీరైతే వాకవే చేసేయటమే మంచిది ఇక్కడ. ఎందుకంటే మీ పర్సన్ చాలా మొండి పర్సన్. నా ఫ్యామిలీ ముఖ్యం, నా ప్రాబ్లమ్స్ నాకు ముఖ్యం, నా లైఫ్ మాత్రమే నాకు ముఖ్యం. మీరు ఏమైపోయినా నాకు అనవసరం. మీరు అంత బాధపడినా అంత చేసినా కానీ నాకు అనవసరం. నాకు థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో. నేను వాళ్ళనే చూస్ చేసుకోవాలి, తప్పదు నాకు. ఐఎమ్ హెల్ప్లెస్. నేను ఏం చేయలేను ఈ రిలేషన్షిప్లో. నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనేమైతే చేయలేను ఈ రిలేషన్షిప్లో. ఒకవేళ ఉన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఒక ఛాన్స్ తీసుకుందామని అనిపిస్తుంది. గమనిస్తూ ఉంటారు. నువ్వంటే ఇష్టం ఉంది అని చెప్తారు, కానీ ధైర్యం చేయలేరు. అది నేను ఈ రిలేషన్షిప్లో ధైర్యం అయితే నేను చేయలేను అని చెప్తున్నారనమాట. మీరైతే వాకవే చేయటమే మంచిది ఈ రిలేషన్షిప్. మీరైతే హోప్స్ అయితే పెట్టుకోవద్దు. మీరైతే వాకవే చేయటమే మంచిది ఈ రిలేషన్షిప్. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. వాళ్ళని పట్టించుకోవద్దు. మీరు వాళ్ళ గురించి బాధ అయితే పడద్దు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ లైఫ్ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు ఇక్కడ. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అందరికీ యూట్యూబ్ అనేది అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒకే విధంగా వస్తుందనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం పర్సన్స్ గురించి నేను వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం.
వాట్సాప్ 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 పెడితే నేను పర్సనల్ రీడింగ్స్ అనేది చేస్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేది మాత్రం పే చేయాల్సి ఉంటుందండి. మనీ పే చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా నాకు తెలియచేయండి, నేను చెప్పింది కరెక్టా కాదా, ఎంతవరకు కరెక్ట్ వచ్చింది అనేది మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీరు లైక్ చేస్తే మీ ఫీలింగ్స్, ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయన్నమాట. ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకండి, 3వ ఫైల్ వాళ్ళకి. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ కొంచెం హార్ట్ బ్రేక్ వచ్చింది, మడతబడింది ఇక్కడ కొంచెం క్లాత్, అందుకని అటు ఇటు జరపడం కుదరట్లేదు. ఓకే, థర్డ్ ఫైల్ వాళ్ళకి కూడా నేను ఫస్ట్ సిచ్యువేషన్ చెప్తాను, తర్వాత గైడెన్స్ అనేది తీస్తానన్నమాట. వీళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు ఎదురుగా ఉన్నప్పుడు కానివ్వండి, మేనిఫెస్టేషన్ అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయటం. మీరు ఏం అడిగినా సరే మిమ్మల్ని కంట్రోల్ చేయటం. మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేశారు, ఎందుకు నువ్వు నా రిలేషన్షిప్లో నుంచి ఉంటున్నావు, నాకు ఎందుకని కాల్స్ కానీ మెసేజ్ కానీ నువ్వు చేయట్లేదు అని మీరు ప్రశ్నిస్తే, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు నేను వర్క్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, అందుకని నీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయటం కుదరట్లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అనే విధంగా చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారనమాట. మీరేంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, తర్వాత వాళ్ళే చేస్తారులే, నిదానంగా వాళ్ళే మంచిగా నాకు మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారు కదా అనే ఫీలింగ్లో మీరు ఉంటారు. అందుకని మేనిఫెస్ట్ చేస్తారనమాట మిమ్మల్ని. మీరు అలా ఉంటే వాళ్ళకి నచ్చుతాయి. మీరు ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటే మాత్రం వాళ్ళకి నచ్చుతుందనమాట. అందుకని వాళ్ళు స్టక్ అయిపోయారు. ఈ రిలేషన్షిప్ అనే దాంట్లో ఉండాలా, వాకవే చేసేయాలా అనే విషయంలో స్టక్ అయిపోయారనమాట. కానీ ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా, ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది. హార్ట్ బ్రేక్గా ఉంది, ఫ్యామిలీ ఉంది, హార్ట్ బ్రేక్గా ఉంది, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ వైపువే నేను చూస్ చేసుకోవాలి, నేను ఇలాగే ఉండాలి, మొండిగా తప్పదు, ఈ రిలేషన్షిప్లో నేను ఇలాగే ఉండాలి, ఎందుకంటే నేను గతంలో మోసం చేశాను, ఎందుకంటే మిమ్మల్ని అంటే నేనేది చెప్తే అది వినాలి, నేనేది చెప్తే అది చెయ్యాలి కదా అనే విధంలో నేను మిమ్మల్ని కంట్రోల్ చేశాను. కానీ మీరు ఇప్పుడు అలా ఉండట్లేదు, మీరు ఎదురించి ప్రశ్నిస్తున్నారనమాట, మీరు మొండిగా ఉంటున్నారు. నేను చెప్పింది నేను ఫస్ట్లో ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉండాలి, నేను అలాగే ఉంటాను కూడా, అలాగే ఉండాలి, ఉంటాను కూడా. నేను చెప్పినట్టు మాత్రమే మీరు వినాలి అనే విధంగా వాళ్ళు చేశారు గతంలో. ఇప్పుడు కూడా కొంతమందికి అలాగే ఉంది. ఆన్ ఆఫ్ చేస్తున్నారు, ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తున్నారు. మీరు ఏం అడిగినా సైలెంట్గా ఉండటం, ఎందుకు ఇలా ఆన్ ఆఫ్ చేస్తున్నావు, ఒకసేపు ఇష్టం ఉందంటావు, ఒకసేపు ఇష్టం లేదంటావు, ఒక రోజు వచ్చి మాట్లాడతావు, ఇంకో రోజు సైలెంట్గా ఉంటావు, మళ్ళీ ఒక 10 రోజుల వరకు సైలెంట్గా ఉంటావు, మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ నువ్వు కావాలి అని అంటావు, ఎందుకు ఇలా సైలెంట్గా ఉంటావు ఏంటని మీరు ప్రశ్నిస్తే మాత్రం ఏ సమాధానం ఉండదు, సైలెంట్గా ఉంటారు. ఇక్కడ మోసం చేస్తున్నాను అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు అనమాట. మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అందుకని మీరు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు వినట్లేదు, మీరు మొండిగా ఉంటున్నారు. నా లైఫ్ నేను చూసుకుంటాను, నాకు అవసరం లేదు,
మీరు ఉన్నా లేకపోయినా నా లైఫ్లో నాకు అవసరం లేదు. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు అవసరం లేదు. నా లైఫ్ నేను చూస్ చేసుకుంటాను అని మీరు ఇప్పుడు ఏదైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో దాని మూలాన వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది కలుగుతుందన్నమాట. బాధ అనేది అనిపిస్తుంది వాళ్ళకి. ప్రాబ్లమ్స్ వస్తాయి రిలేషన్షిప్ నేను నిలబెట్టుకుంటే. నాకు రిలేషన్షిప్లో ఉండాలని అనిపిస్తుంది. లైఫ్ లాంగ్ ఉండాలి. నేను డెడికేటెడ్ పర్సన్. నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. నాకు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ నన్ను నేను స్టాప్ చేసుకుంటున్నాను. నాకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ అయితే ఏమీ రాలేదండి. కానీ గైడెన్స్ అనేది తీయాలి కదా, గైడెన్స్ అనేది తీస్తాను. మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అనే దాని గురించి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వాకవే చేసేయాలా. మీకు ఏంటంటే ఇది నచ్చట్లేదు. వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకుంటున్నారు. మీరు సమానంగా నేను ఏదైతే ఇస్తున్నానో నువ్వు కూడా నాకు అదే ఇవ్వాలి. నేను కాల్ చేసినప్పుడు మీరు కూడా ఆ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. నేను ఒకవేళ మీకు లవ్ చూపిస్తుంటే లవ్ చూపించాలి. అలాగా మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కోరుకుంటున్నారనమాట మీ పర్సన్ నుంచి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వాకవే చేయాలా. థర్డ్ పైల్ వాళ్ళకండి ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వాకవే చేసేయాలా. క్లారిటీగా చూపించమ్మా దుర్గం తల్లి. ఓకే, ఓకే. ఓకే అండి, కార్డ్స్ కనిపిస్తున్నాయా? మీరేంటంటే నైట్ టైము నిద్ర పట్టట్లేదు. ఈ పర్సన్ వస్తారా రారా మళ్ళీ రిలేషన్షిప్లోకి, నాకు ఈక్వల్లీ గివ్ అండ్ టేక్ అనేది దొరుకుతుందా దొరకదా, నేను ఎంత ఏదో ఇస్తున్నానో అంత నా పర్సన్ మళ్ళీ నాకు ఇస్తారా ఇవ్వరా అని ఆలోచన అయితే చేస్తున్నారనమాట. మీకు ఒక ఛాన్స్ అయితే వస్తుంది. మీది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటండి. మీ పర్సన్ ఒక ఛాన్స్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే మళ్ళీ ఒక ఛాన్స్ అనేది దొరుకుతుందనమాట. మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు అండి. మీరు కూడా కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. కొంతకాలం వెయిట్ చేయండి. ఈ పర్సన్ రాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఇక హోప్స్ అయితే పెట్టుకోవద్దు. కానీ నేను సిచ్యువేషన్ అయితే క్లారిటీ చెప్పేస్తాను. హోప్స్ అయితే మాత్రం 60% మాత్రమే హోప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రిలేషన్షిప్లో. ఒక ఛాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మ్యారేజ్ అవకాశాలు మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ వాళ్ళని ఒప్పించే ఛాన్స్ అయితే తీసుకోవాలి. మీ ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ అనేది చేసుకుంటారనమాట మీ పర్సన్. కొంతకాలం రిలేషన్షిప్ అనేది కొంతకాలం కొనసాగి తర్వాత మీకు మ్యారేజ్ అనేది అప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలా ఉంది ఇక్కడ థర్డ్ ఫైల్ వాళ్ళకి. మీరైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నైట్లు నిద్ర పట్టకుండా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా, ఈ రిలేషన్షిప్ని నాకు ఒక ఛాన్స్ వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారనమాట. మీకు ఖచ్చితంగా వస్తుంది. నేను గైడెన్స్ అయితే చెప్పాను. మీరు ఇప్పుడే మీరు కూడా బ్లాక్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. మెసేజ్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో కానీ బ్లాక్ చేసినట్టు కనిపిస్తుంది. మీరైతే బ్లాక్ తీసి చూడండి ఒకసారి. బ్లాక్ అనేది తీసి కాల్స్ కానీ మీ పర్సన్ కాల్స్ చేసే అవకాశం ఉంది. కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. మీరైతే ఆ బ్లాక్లో నుంచి అయితే తీయండి. మీరైతే
మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కోసం నేను వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి నాకు వాట్సాప్ పెట్టండి. అంటే చెప్పాను కదా ఇందాక, వీడియోస్ అనేది అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్, ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. అందరికీ సేమ్ ఒకేలాగా అనేది ఉండదు. వేరే వేరే సిచ్యువేషన్లు ఉంటాయి కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే దాన్ని బట్టి మళ్ళీ మేము చెప్పగలుగుతాం. పర్సనల్ రీడింగ్స్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.